కాలజ్ఞానం కాలప్రవాహంలో క్షణాలు, గంటలు, దినాలు, సంవత్సరాలు దొర్లిపోతూనే ఉంటాయి. ఈ అనంత కాలవాహినిలో బుద్భుతప్రాయమైన జీవితపు ఆవలితీరం చేరుకోవడానికి మనిషి సమయాన్ని తెలివిగా వాడుకోవాలి. ఎరుక లేకుండా ఎదురీదితే చివరికి మిగిలేవి ప్రయాస, నిరాశలే. విచక్షణతో జీవించడం తెలియకపోతే ఆయుర్దాయం ఎంతైనా వృథానే. ఆత్మజ్ఞంతో నిశ్చలమైన ఆనందాన్ని అందుకోవడమే జీవిత పరమగమ్యం. కాలస్వరూపుడైన పరమాత్మ తనను తెలుసుకోవడానికి సృష్టించిన కొలమానాలే 7 వారాలు. సోమవారం నుంచి ఆదివారం వరకు భగవద్భక్తి కలిగి, జ్ఞానవైరాగ్యాలతో జీవిస్తూ కర్మలు చేయడమే మనిషి కర్తవ్యం. అప్పుడు నిజంగానే పరమార్థం బోధపడుతుంది. జన్మ సార్థకమవుతుంది. ఆయా వారాల విశేషాలను పరికిస్తే సోమవారం సోముడివారం. సోముడంటే మనసుకు సంకేతమైన చంద్రుడు. మనిషికి మిత్రుడైనా శత్రువైనా మనసే. దాన్ని అదుపులో పెట్టుకోగలిగితే అంతకు మించిన హితుడు ప్రపంచంలో మరొకరుండరు. గాడి తప్పితే అంతకు మించిన శత్రువు ఉండరు. ప్రతి సోమవారం ఉదయం లేవగానే ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇంద్రియాలకు అధిపతి అయిన మనసును మంగళకరమైన వస్తువులపైకి మళ్లించడం మంగళవారపు బాధ్యత. కళ్లకు దివ్యరూప సందర్శన భాగ్యం కలిగించాలి. చెవులకు భక్తిరస దానామృతపానం, ముక్కుకు సుగంధ పరిమళాలు అందించాలి. నోట భగవన్నామంతో పాటు తీయని మాటలు పలికించాలి. నిత్యమంగళ స్నానాలతో శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాళ్లకు పుణ్యస్థల సందర్శన, చేతులకు దానధర్మాలు అలవరచాలి. బుధవారాన్ని సౌమ్యవారం అంటాం. మంగళాచరణం వల్ల మనసు తేటపడి ప్రశాంతత నెలకొంటుంది. నేనెవరిని? ఇక్కడికెలా వచ్చాను? ఎక్కడికి పోతున్నాను? ఇలాంటి జిజ్ఞాసకరమైన ప్రశ్నలు ప్రశాంతమైన మనసులోనే ఉదయిస్తాయి. బుధవారం నాడు సావధానంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించాలి. గురువారం బృహస్పతి వారం. బుద్ధికి బృహస్పతి అంటున్నాం. బృహస్పతి దేవర్షి, గురువు. మనిషిలో జ్ఞానదీపాన్ని వెలిగించే ప్రత్యక్ష దైవం గురువు. గురువారం నాడు బుద్ధి వికాసానికి, మోక్షమార్గాన్ని చూపగల గురువును భక్తి శ్రద్ధలతో సేవించాలి. శుక్రవారం భృగువాసరం. శుక్రం అంటే వెలుగు, భృగు అంటే శివుడు. శివపార్వతులు ఆది దంపతులు. దాంపత్య దీపం వెలిగించి జీవిత సాఫల్యం అందుకోకపోతే గృహస్థ ధర్మంతో పాటు దానిపైన ఆధారపడి ఉన్న మిగతా ఆశ్రమ ధర్మాలు నిష్ప్రయోజనం అవుతాయి. అందుకని శుక్రవారం అమ్మవారిని సేవించాలి. శనివారం స్థిరవారం. బుద్ధిబలంతో మనసును లొంగదీసుకుంటే అదే యోగసిద్ధి కలిగిస్తుంది. చిత్తవృత్తి నిరోధమే యోగమని, యోగసిద్ధికి ఏకాగ్రబుద్ధి అవసరమని పతంజలి మహర్షి చెప్పాడు. సూర్యుడికి ప్రీతికరమైనది కాబట్టే ఆదివారాన్ని భానువారం, ఆదిత్యవారం అంటారు. ఆత్మవిచారానికి అనుకూలమైన రోజు ఇది. దాన్ని అలసత్వంతో, తాత్కాలిక సుఖ సంతోషాల కోసం వెచ్చించకూడదు. ఆత్మస్థితి చేరుకునేలా దారి చూపించమని కర్మసాక్షి అయిన సూర్యనారాయణ స్వామిని త్రికరణ శుద్ధిగా అర్థించాలి. 7 వారాల సమాహారాన్ని ఆహార, మైథున, నిద్ర, భయాలకే పరిమితం చేయకుండా పరమార్థ సాధనకు ఉపకరణంగా వాడుకోవాలి.